నవంబర్ నెల వృశ్చిక రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృశ్చిక రాశి ఫలితం ఎట్లా ఉంది అంటే వ్యాపారస్తులకు పూర్తిగా బాగుంది. వ్యాపారాన్ని గురించి ఎటువంటి అనుమానం లేదు. అయితే ఇనుముకి సంబంధించిన వ్యాపారాలు మాత్రం పూర్తిగా బాగాలేవు. తర్వాత చదువుకునే వాళ్ళకి, విదేశాలకు వెళ్ళే వాళ్ళకి, మరి విదేశంలో చదువుకునే వాళ్ళకి, విద్య ద్వారా చదువు ద్వారా వ్యాపారం అంటే సిఏ, ఎంబీఏ ఇట్లాంటి వాళ్ళు వ్యాపార సంబంధమైనటువంటి ఉద్యోగాలు ఉంటాయి. అటువంటి వాళ్ళకు కూడా చాలా బాగుంది. వివాహం చేసుకునే వాళ్ళకు కూడా అన్ని విధాలా బాగుంది. తర్వాత వ్యవసాయదారులకు ఇంకా పూర్తిగా బాగుంది. మరి ఎప్పుడు కూడా విదేశాల్లో వ్యాపారాలు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. స్టాక్ మార్కెట్ కూడా సరిగా లేదు. స్టాక్ మార్కెట్ ఏప్రిల్ దాకా ఎవరికి కూడా బాగుండదు. రియల్ ఎస్టేట్ చెప్పాలి అంటే నవంబర్ 27 డిసెంబర్ దాకా పూర్తిగా బాగా లేదు. విదేశాలకు వెళ్ళటానికి కానీ, మరి స్టాక్ మార్కెట్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, వ్యవసాయదారులు కానీ ఇది చెబుతోంది గోచారం. ఈ సంవత్సరంలో ఎంత సంపాదించావు, ఎంత మిగిలిందనేది ఆలోచన వద్దు. మిగలకపోతే పర్వాలేదు, ఉన్నది పోగొట్టుకోకుండా ఉండాలి. ఉన్నది పోగొట్టుకొని సర్వస్వం కోల్పోయి నష్టపడే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. కనీసం ఇవాళ దేవాలయాల్లోకి వెళ్ళటం లేదు. దేవాలయాల్లో అర్చకుడికి ప్రైవేట్ దేవాలయాల్లో వాడికి తగినంత జీతం ఇవ్వటం లేదు. గోవు బ్రాహ్మణుడు సుఖంగా ఉండాలనుంది, గోవుకి ఆహారం పెట్టేవాళ్ళు లేరు. ప్రైవేట్ దేవాలయాల్లో 5,000 జీతం ఇస్తారు. వాడి ఇంటి అద్దె, వాడి పెళ్ళం, వాడి పిల్ల ఎట్లా బతకాలి? ధర్మం అంటే అట్లాంటి వాటికి ఉపయోగపడండి. తెల్లవారుజామున లేచి గుడి తీస్తాడు, 12 గంటల దాకా గుడి చేస్తాడు. అడుక్కు తినేవాడి కంటే వాడు ఘోరంగా ఉన్నాడు. ఎవరు కష్టపడుతున్నారు, ఎవరికి దానం చేయాలో తెలుసుకొని చేయండి. ఇట్లా చేస్తే ఈ వృశ్చిక రాశి కూడా పూర్తిగా బాగాలేదు నిన్నటిదాకా. ఇప్పుడు కొంతవరకు ఈ నవంబర్ నెల కొంతవరకు బాగుంది. కానీ తొందరపడద్దు, తొందర వ్యాపారాలు చేయొద్దు. ఎక్కడ కోపం అనేది పనికిరాదు. కోపాన్ని ప్రదర్శించద్దు. ఎటువంటి పరిస్థితుల్లో కోపం వద్దు. ఎట్లా ఉండాలి అంటే, కోపం వస్తే ఎట్లా ఉంటుంది, కోపం రాకపోతే ఎట్లా ఉంటుందంటే, వాడు ఓ ఇంటికి వచ్చాడు, ఆ ఇంటి యజమాని కావాలి, పిల్లాడు ఉన్నాడు, ఒరే మీ నాన్న ఉన్నారా అని మామూలుగా అయితే అడుగుతాం. వాడు కోపం మీద అరే నేమమ్మ ఉన్నారా అన్నాడు. ఆ మాట అంటే తండ్రితో మాట్లాడే దానికంటే కొడుకే కొట్టి పంపించాడు. ఇటువంటి ఘోరమైన పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ప్రతివాడు జాగ్రత్త పడండి, అన్ని విధాలా బాగుంటుంది. ప్రకృతి పురుషుడు, ఈ ప్రకృతిని కాపాడేవాడు, ప్రకృతిని రక్షించేవాడు, పాపం వల్ల ప్రకృతి ద్వారా మనల్ని శిక్షించేవాడు యఃకర్త, మనల్ని అందరినీ రక్షిస్తున్నటువంటి కర్త, జగతాం భర్త, జగత్తు మొత్తాన్ని పోషిస్తున్నాడు, మనందరినీ సంరక్షిస్తున్నాడు. మరి అందరికీ ఏది కావాలో అన్నీ సమకూర్చి పెడుతున్నాడు. నిధి, ఆ నిధి ఎట్లా ఉంటుంది అంటే, మనం ఏదైనా కొద్దిగా కావాలి, ఇంట్లో సరుకులు తెచ్చిపెట్టుకున్నాం, 2 నెలలు అయిపోయేటప్పటికల్లా ఏమవుతుంది, పుచ్చిపోతాయి. కానీ మనకు సంవత్సరం పొడుగుతా కావాల్సిందంతా ఇస్తున్నటువంటి సంహర్త, సంరక్షణ చేసేటువంటి వాడు, మహసాంనిధి, ప్రపంచం మొత్తానికి, ప్రపంచ దేశాలన్నిటికీ కనపడేవాడు మహసాంనిధి. అటువంటి నిధి అయినటువంటి సూర్య భగవానుడు అన్ని మతాలకు, అందరికీ దేవుడు. ఆయన కనపడకపోతే ఒక్క సెకండ్లో మనం జీవించలేము. అటువంటి సంరక్షకుడు సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు తండ్రి అయితే భూదేవత ఉన్నది, ఆ భూదేవత తల్లి. ఈ భూదేవత నుంచి తల్లి ఎప్పుడు కూడా బిడ్డకి అన్నం పెడతారా నాన్న, అన్నం పెడుతుంది. తిన్నానమ్మా అంటే 2 ముద్దలు తినాలంట, నా చేతి మీదుగా అంటుంది. ఆ విధమైన ప్రేమతో అన్నం పెట్టే తల్లి. అటువంటి తల్లికి అన్నం పెట్టినది భూదేవత. భూదేవత నుంచి సర్వం వస్తుంది. మరి సూర్యభగవానుడు పైన తండ్రి, కింద ఉన్నది భూదేవత తల్లి. ఈ తల్లిదండ్రుల వల్ల మనమంతా 84 లక్షల జీవరాశులు
భూమి లోపల 21 లక్షలు, భూమి పైన చెట్లతో సహా 21 లక్షలు, ఆకాశంలో 21 లక్షలు, సముద్రంలో 21 లక్షలు. ఈ 84 లక్షల జీవరాశుల్ని కూడా పైన ఉన్నటువంటి తండ్రి అయిన సూర్య భగవానుడు, కింద ఉన్నటువంటి భూదేవత మనల్ని సంరక్షిస్తోంది. అటువంటి తల్లిదండ్రులకు మనం చేసినటువంటి దుష్కృత్యం వల్ల వాళ్ళకి మన మీద కోపం వచ్చింది. ఇట్లా మీరు పిల్లవాడిని తప్పు చేస్తే తల్లిదండ్రులు దండిస్తారు. అట్లాగే ప్రకృతి పురుషులు సూర్య భగవానుడు, భూదేవత వాళ్ళు స్త్రీ పురుషాదులు వాళ్ళ వల్ల వాళ్ళకి బాధ కలగటం వల్ల మనల్ని ఈ సంవత్సరం శిక్షించారు. రోజు కనీసం 2 గంటల పాటు నీకు వచ్చిన మంత్రం ఓం నమో భగవతే నారాయణాయ లేకపోతే ఓం నమ శివాయ ఇటువంటి మంత్రాన్ని పొద్దున్నే స్నానం చేసి ఈ మంత్రం జపం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేస్తే మనకు ప్రకృతి సిద్ధించి ఈ రకమైన సమస్యలు, వ్యాధులు అన్నీ పోతాయి. మనం అంతా బాగుంటాం. స్వస్తి.